ఈరోజు మీకు రాగి దోస పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఎలా చేసుకోవాలి అనేది చూపించేస్తాను. రండి చూసేద్దాం. ఇక్కడైతే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పిల్లలకు వేసేటప్పుడు మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేస్తే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు అండ్ కొంచెం మనకి టేస్ట్కి, ఫ్లేవర్కి ప్లస్ డైజెస్ట్ అవ్వడానికి జీలకర్ర వేసేసి ఇలా కొంచెం వాటర్ పోసి మెల్లగా ఉండలు చుట్టకుండా ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ మనం యాడ్ చేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఒక గెరిట దోస పిండి కూడా కలిపేసి ఇలా నేను చూపించిన విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట నానిన తర్వాత దోసలు అనేది వేసేసుకోవాలి. సో ఇలా మీరు కనుక చిన్నపిల్లలకి వేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో మీరు దీంట్లో కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసి ఇంకా మనం ఈ దోసలు చేసుకోవడం వల్ల రుచి అనేది పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.